ప్రముఖ సినీ నటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? వైఎస్ఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తాజాగా ఆయన తనయుడి పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మాజీ ఎమ్మెల్యే తప్పు పట్టడం అందులో భాగమేనా? ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మహిళా ఎమ్మెల్యే త్వరలో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? ఆమె పార్టీలో చేరడానికి సిద్ధం అంటే ఫ్యాన్ పార్టీ నేతలు స్వాగతిస్తారా? సినీ నటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం నిజమేనా? వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారనే పొలిటికల్ సర్కిల్ స్టాక్ ఎంతవరకు కరెక్ట్? లెట్స్ వాచ్. సినీ నటి జయసుధ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమయ్యారా? కొంతకాలంగా రాజకీయంగా జయసుధ క్రియాశీలకంగా లేరు. గతంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు. ఆ తర్వాత పలు పార్టీలతో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. తాజాగా బీజేపీలో జయసుధ చేరుతున్నట్టు ప్రచారం సాగింది. కాగా తాజాగా జయసుధ ఏపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సినీ నటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. రాజకీయ నాయకులు సాధారణంగా అధికార పార్టీలోకి వెళ్లాలని భావిస్తారు. అధికార పార్టీ అయితే పదవులు, అధికారం అనుభవించవచ్చు. అదే ప్రతిపక్ష పార్టీలో చేరితే ఏముంటుంది? పోరాటాలు, విమర్శలు, కేసులు, ఇలా అనేక సమస్యలుంటాయి. కానీ అనూహ్యంగా ఏపీలో ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు అనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే అధికార టీడీపీలోని కొందరు నేతల తనయులు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ముందుగానే జగన్ పార్టీలో ఖర్చులు వేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రముఖ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ కూడా వైసీపీ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జయసుధ కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన దిష్టి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కామెంట్స్ పై తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీలోని వైసీపీ నేతలు సైతం పవన్ కామెంట్స్ ను తప్పుపట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమిలో భాగస్వామి కావడంతో ఈ రెండు పార్టీల నేతలు రియాక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే జయసుధ మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక ఏపీలో మత మార్పిడులు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దీంతో జయసుధ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారనే ప్రచారానికి ఊతమిస్తుంది. జయసుధ సినిమా రంగంలో అనేక ఏళ్ల పాటు తన నటనతో తెలుగు ప్రజలను మెప్పించారు. ఆ తర్వాత దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో జయసుధకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. 2016 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అలాగే 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరినా అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. 2023లో ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కానీ అక్కడ రాజకీయంగా యాక్టివ్గా లేరు జయసుధ. ఇక బీజేపీలో చేరిన తర్వాత జయసుధకు గత ఎన్నికలు సికింద్రాబాద్ లేదా ముషిరాబాద్ నుంచి టికెట్ దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే తాజాగా ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. జయసుధ సొంత గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. అందుకే ఆమె ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని టాక్ వినిపిస్తుంది. తనను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే వస్తానని జయసుధ కూడా చెబుతున్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, అయితే ఏ పార్టీలో చేరేది ఇప్పుడు చెప్పలేనని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు కావాల్సినంత సినిమా గ్లామర్ ఉంది. కానీ వైసీపీ ఈ విషయంలో వెనుకబడింది. ఆ పార్టీ ఓటమి తర్వాత గతంలో పార్టీలో యాక్టివ్గా ఉన్న పోసాని కృష్ణమురళి, ఆలీ లాంటి వాళ్లతో పాటు మిగిలిన కొద్దో గొప్ప పేరున్న నటులు వైసీపీ వైపు చూడడం లేదు. వైసీపీ మాజీ మంత్రి రోజా సైతం నియోజకవర్గానికి పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో జయసుధ వంటి వారు పార్టీలోకి వస్తే తమకు మంచిదే అంటున్నాయి పార్టీ వర్గాలు. అటు ప్రజా సమస్యలు, ఇటు పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించడానికి జయసుధ ఇమేజ్ కలిసి వస్తుందని విశ్లేషిస్తున్నారు.